ఈరోజు మహాభారతంలోని 6వ అధ్యాయం. చక్రవర్తి యయాతి పాండవుల పూర్వీకులు. ఆయన ఓటమినే ఎప్పుడు చూడలేదు. ఆయన శాస్త్రాల్ని అనుసరించేవాళ్ళు, దేవుల్ని ఆరాధించేవాళ్ళు. అలాగే ఆయన పూర్వీకుల్ని కూడా పూజించేవాళ్ళు. ఆయన ఒక ప్రసిద్ధిగాల్చిన చక్రవర్తిలా ఉండేవాళ్ళు. ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా శుక్రాచార్య శాపం వల్ల అకస్మాత్తుగా యయాతి ముసలివాళ్ళుగా అయిపోతారు. దానివల్ల ఆయన అందం, ఆయన కోరికలు అన్నీ నాశనం అయిపోతాయి. యయాతి ముసలివాళ్ళు అవ్వడం వల్ల భౌతిక ఆనందం అనేది ఆయన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. యయాతికి 5 కొడుకులు ఉన్నారు. అందరూ గుణవంతులే. యయాతి వాళ్ళ 5 పిలిచి ఇలాగ అంటారు, నేను ఇలా అకస్మాత్తుగా ముసలివాడిని అయిపోవడం వలన నేను నా జీవితాన్ని పూర్తిగా సంతోషంగా గడపలేకపోయాను. అందుకే మీ 5లో ఎవరో ఒక్కళ్ళు మీ యవ్వనాన్ని నాకు ఇచ్చి నా ముసలి జీవితాన్ని మీరు తీసుకోండి. అప్పుడు నేను ఈ రాజ్యానికి మిమ్మల్ని రాజుగా ప్రకటిస్తాను అనేసి చెప్తారు. మొదటిగా పెద్ద కొడుకుని అడుగుతారు. అప్పుడు పెద్ద కొడుకు ఇలా చెప్తాడు అనమాట, నేను గనుక ముసలివాడిని అయితే మిగతా రాజులు, స్త్రీలు, పనివాళ్ళు అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నేను అవ్వలేను, నన్ను క్షమించండి అనేసి చెప్తాడు. దాని తర్వాత రెండో కొడుకుని అడుగుతాడు. రెండో కొడుకు కూడా తిరస్కరిస్తాడు అనమాట, నేను గనక ముసలివాడిని అవుతే నాకు అసలు బలమే ఉండదు, నాకు అందం కూడా ఉండదు, నేను అది చెయ్యలేను అనేసి చెప్తాడు. మళ్ళీ మూడో కొడుకుని అడుగుతాడు. అప్పుడు మూడో కొడుకు ఇలాగ అంటాడు, నేను ముసలివాడిని అయితే నేను గుర్రాన్ని, ఏనుగుని కూడా సవారీ చేయలేను, నేను అవ్వాలనుకోవడం లేదు అనేసి చెప్తాడు. ఇంకా తర్వాత యయాతికి కోపం వచ్చి బాధతో 4వ కొడుకుని అడుగుతాడు అనమాట. 4వ కొడుకు నన్ను క్షమించండి అని ప్రార్థయపడి ఇలాగ అంటాడు, ఒకవేళ నేను ముసలివాడిని అవుతే నేను అందరి సహాయం కోసం చూస్తూ ఉండాలి, నా శరీరాన్ని కూడా నేను శుభ్రపరచుకోలేను, నన్ను క్షమించండి అని చెప్తాడు. ఇంకా యయాతి బాధలో ఇంకా అలా ఉంటాడు అనమాట. ఇంకా 5వ కొడుకుతో ఇలాగ అంటాడు, నువ్వే నా చివరి అవకాశం, నువ్వే నన్ను కాపాడాలి, ఈ ముసలి జీవితం వల్ల, ఈ ముడతల వల్ల, ఈ తెల్ల జుట్టు వల్ల నాకు చాలా కోపంగా చిరాగ్గా ఉంటుంది. కొన్నాళ్ళ వరకు నాకు నీ యవ్వనాన్ని ఇవ్వు, నేను ఈ జీవితాన్ని ఆనందంగా గడిపి దాని తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు మళ్ళీ నీ యవ్వనానికి వచ్చేయచ్చు అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఆఖరి కొడుకైన పురు ఇలాగ అంటాడు, నాన్న నాకేమీ బాధ లేదు, నువ్వు చక్కగా తీసుకో నా ఈ యవ్వనాన్ని అనేసి సంతోషంగా చెప్తాడు. అతి సంతోషంగా వాళ్ళ కొడుకుని కౌగిలించుకుంటాడు. యయాతి వాళ్ళ కొడుకుని ముట్టుకున్న వెంటనే యయాతికి ఆయన యవ్వనం మళ్ళీ తిరిగి వస్తుంది. పురు ఏమో ముసలివాళ్ళలాగా అయిపోతాడు. ఇంకా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. యయాతి చాలా కాలం వరకు ఆయన జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతాడు. ఆయనకి సంతృప్తి అనేది కలగదు. ఇంకా కొన్నేళ్ళు ఆయన కుబేర తోటలో ఒక కన్యతో ఉంటాడు అనమాట. ఇంకా అలా ఏళ్ళు గడిచినాక ఆయన మళ్ళీ పురు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కొడుకుతో ఇలాగ అంటారు, భౌతిక ఆనందం అనేది ఎప్పటికీ చల్లారదు, మంటలో నెయ్యి వేసేలాగా. ఈ విషయాన్ని నేను ఎప్పుడో విన్నాను, కానీ ఈరోజే తెలుసుకున్నాను అని చెప్తారు. అలాగే బంగారం, పశువులు, స్త్రీలు ఇవి కూడా మనుషుల కోరికలకి తృప్తి కలిగించలేవు. మనం ఎప్పుడైతే ఇష్టాలు మరియు అయిష్టాలు దాటుతామో అప్పుడే మానసిక ప్రశాంతత వస్తుంది అని చెప్తారు. నీ యవ్వనాన్ని నువ్వే తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి యయాతి మళ్ళీ ముసలివాళ్ళు అయిపోతారు. పురు మళ్ళీ తిరిగి యవ్వనానికి వచ్చేస్తారు. యయాతి ఇంకొన్ని సంవత్సరాలకి అడవిలోకి వెళ్ళి దాని తర్వాత మరణిస్తారు. ఈరోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.